రెండోది వచ్చేసి అయితే రేవంత్. ఇది వచ్చేసి అయితే మన పొలంలోనే వేయడం అయితే జరుగుతుంది. పోయిన సంవత్సరం చాలా మంచిగా అయితే వచ్చింది. అన్న రైతులందరికైతే నమస్కారం అన్న. చాలా వరకు వచ్చేసి అయితే ఇప్పుడు రైతులు వర్షాలు అయితే రాగానే మనకు పత్తి బోధలు అనేది అయితే తోలి పత్తి గింజలు అనేది అయితే నాటుతారు. పత్తి గింజలు మనకి ఏవి బెస్ట్ సీడ్స్ అనేది అయితే చాలా వరకు అనేది అయితే రైతులకు తెలియదు కదా. చాలా వరకు వచ్చేసి అయితే మనకు పంట ఈ సీడ్ బాగా వచ్చిందా, మనకి బెస్ట్ వెరైటీ అయితే ఈ సంవత్సరం అయితే వచ్చింది, పంట ఇది బాగా వస్తుందని అయితే చాలా వరకు అయితే ఉంటుంది. కానీ నేను వచ్చేసి అయితే వీడియోలో మీకు బెస్ట్ 7 సీడ్లు అనేది అయితే మీకు అంటే 7 వెరైటీ సీడ్లు అనేది అయితే మీకు చెప్తాను. పూర్తిగానే అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మొదట వచ్చేసి ఒకటో విత్తనం వచ్చేసి అయితే మన ఆద్య అన్నమాట విత్తనం పేరు. ఆద్య ఇక్కడ వచ్చేసి అయితే మీకు ప్యాకెట్ లోగో అయితే చేయను. ఆద్య వచ్చేసి అయితే చాలా మంచిగానే అయితే వచ్చింది. నెక్స్ట్ రెండోది వచ్చేసి అయితే రేవంత్. ఇది వచ్చేసి అయితే మన పొలంలోనే వేయడం అయితే జరుగుతుంది. పోయిన సంవత్సరం చాలా మంచిగా అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అయితే మూడో రకము మన శ్రీరామ్ కంపెనీ వాళ్ళది వచ్చేసి అయితే SRCH 33 గోల్డ్. ఇది కూడా అయితే చాలా బాగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయితే నాలుగోది మన రాశి కంపెనీ వాళ్ళది షిఫ్ట్. ఇది కూడా అయితే చాలా బాగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఐదోది మన క్రిస్టల్ కంపెనీ వాళ్ళది CCH 369. చాలా వరకు ఇది కూడా బెస్ట్ వెరైటీ అనేది చెప్పచ్చు. చాలామంది రైతులు వచ్చేసి అయితే మనం తోట కానివ్వండి, మనకు బయలు పొలాలు కానివ్వండి, మొత్తం అనేది అయితే ఈ విత్తనాన్ని అయితే నాటుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరో విత్తనం వచ్చేసి అయితే USA 7067. ఇది కూడా అయితే చాలా బాగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఏడో విత్తనం వచ్చేసి అయితే సూపర్ బండి. ఇది కూడా అయితే చాలా మంచిగానే అయితే వచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీరు నాటే ముందర వచ్చేసి అయితే ఒకటికి కదా 2 సార్లు వచ్చేసి అయితే మీ చుట్టుపక్కల రైతులను కూడా అయితే కనుక్కోండి. ఏ విధంగా పంట వస్తుంది, ఈ 7 సీల్లో కూడా మనకు ఏదైతే బాగా అయితే ఉంటుంది అనేది అయితే తప్పకుండా అయితే కామెంట్లో అయితే చేయండి. మనకి